హలో అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్. ఈరోజు లాగ్లో అయితే మీకు మాది వాషింగ్ మిషన్, శాంసంగ్ వాషింగ్ మిషన్. చిన్నది, ఇది 6 లీటర్ 7 లీటర్ అనుకుంటా, చిన్నది. దీనికి టప్ క్లీనింగ్ చేయాలి. చాలా రోజులు అయిపోయింది, 4-5 మంత్స్ అయిపోయింది టప్ క్లీనింగ్ చేసి. ఈరోజు అది చేద్దాం. ఎందుకంటే నిన్న బట్టలు, బెడ్షీట్లు అవి వేశాను, వాటిలోనే కొంచెం మురికిలాగా ఉన్నింది. నేను ఈ మధ్య గమనించలేదన్నమాట. లోపల అంతా అవి చూసుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు వేసేసి ఆన్, లిక్విడ్ వేసేసి ఆన్ చేసి వచ్చేస్తూ ఉండేదాన్ని. కొంచెం పనులు ఎక్కువ ఉన్నాయి. సరే, ఇంక ఈరోజు క్లీనింగ్ పెట్టుకుందామని చూస్తే అన్నీ చాలా ఏమంటాం కదా, కొంపుగా అయిపోయి ఉన్నాయి అన్నమాట. ఇది ఫస్ట్ మనకి వాటర్ వచ్చేది కదా, వాటరు టబ్లోకి రావాలి. ఈ ఈ ద్వారం దగ్గర ఒక జల్లి లాంటిది ఉంటుంది. దానికి వచ్చేసి మొత్తము పాచి కానీ ఏదైనా డస్ట్ కానీ అంతా పేరుకోబోతుంది. చూడండి, దానికి అది జల్లెల్లాగా ఉంటుంది, నల్లగా అలాగా పేరుకోబోయింది. అది క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. అది క్లీన్ చేసుకుంటే కానీ వాటరు మనకి బాగా వస్తాయి టబ్లోకి, లేకపోతే చాలా సన్నగా వస్తాయి. నేను అసలు వాటరు సరిగా వస్తుందా లేదా అని కూడా గమనించలేదు. ఈరోజు చూస్తే వాటర్ చాలా టైం పడుతూ ఉంది బట్టలు అవడానికంటే. నేను ఆ రూమ్లో తలుపు వేసేసి వచ్చేస్తాను, గమనించుకోలేదు. ఇప్పుడు చూస్తే అంతా ఎక్కువ మురికి పట్టేస్తున్నది దీంట్లో. ఆ మురికి అంతా మన ట్యాంకీలో నీళ్ళల్లో ఉంటే ఏదన్నా డస్ట్ అంతా చేరిపోయింది. అది క్లీన్ చేసి అది పెట్టేశాను. ఇది అంటే పైన అంతా మనం ఎప్పుడు క్లీన్ చేసుకుంటానే ఉంటాను. డస్ట్ అది మామూలుగా ఎక్కువ పైన ఉంటే అది క్లీన్ చేస్తాం, ఇబ్బంది లేదు. లోపల టబ్బు క్లీనింగ్ అవ్వాలంటే నేను ఇవి టబ్ క్లీనింగ్ చేసుకునే టాబ్లెట్లు ఉంటాయి కదా, అవి అమెజాన్లో బుక్ చేసున్నాను. అవి బుక్ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది, 6-7 మంత్స్ పైన అయిపోయింది. అవి ఉన్నాయి, అవి వేసి క్లీన్ చేసుకోవచ్చు. నేనేమనుకున్నానంటే అంతకుముందు అవి వేసేసి వాటర్ పట్టేస్తే ఇంకా అన్నీ క్లీన్ అయిపోతుందిలే అనుకున్నా. ఆ జల్లిడు ఉండేది నాకు అర్థం కాల. తర్వాత మళ్ళీ చూస్తే ఇక్కడ టబ్ లోపల ఇది ఉన్నది, ఒక బాక్స్ లాంటిది. ఇందులోనే బాగా మురుకున్నది. నేను 2-3 టైమ్స్ అంటే నాకు తెలియలేదు. తర్వాత నేను మళ్ళీ వీళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే అవి కూడా క్లీన్ చేయమన్నారు. ఈ శాంసంగ్ వాళ్ళు మామూలుగా సర్వీస్ సెంటర్ వాళ్ళు ఉంటారు కదా, నాకు సరిగా క్లీన్ కావడం లేదు అని చెప్తే తర్వాత ఇవి క్లీన్ చేయమన్నారు. చూస్తే చూడండి, వీటిల్లోనే ఎంత మురికున్నదో నాకు అప్పుడు కానీ అర్థం కాలేదు. ఆరిపోయి ఉంది. మనము బట్టలు తీసేసినాక టబ్ అంతా ఆరిపోతుంది కదా, గట్టిగా అయిపోయి అంటుకోపోయి ఉన్నది. దానికైతే ఆ డస్ట్ అంతా ఇలాగ గట్టిగా లాగితే కానీ రాలేదు. చూడండి, అదంతా డస్టే, అదంతా మురికి అన్నమాట అందులో ఉండింది. అది నానబెట్టి అలాగ వేస్తే పడింది, మామూలుగా అయితే అవ్వలేదు. అది అయిపోయినాక ఈ అంటుకొని ఉండే మురికంతా మనం టూత్ బ్రష్ తీసుకొని అంతా క్లీన్ చేసామంటే శుభ్రంగా క్లీన్ అయిపోద్ది. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో తీయడం వల్ల కొంచెం అలాగా కనిపిస్తూ ఉంది. మనం ఫోన్ పక్కన పెట్టేసి శుద్ధంగా మామూలుగా క్లీన్ చేసుకునేటప్పుడైతే అంత నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే కొంచెం షాంపూ లాంటిది కానీ, ఆ సర్ఫ్ లాంటిది కానీ, ఆ లిక్విడ్ వేసైనా రుద్దామంటే ఇంకా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇది.
చూడండి, ఇలాగా అంతా క్లీన్ చేసేసుకుంటే మొత్తం అంతా నేను ఫోన్ పక్కన పెట్టి కూడా మొత్తం రుద్దేసి క్లీన్ చేశాను నీట్గా. ఇందులో ఇంక ఏమి మురికి లేకుండా నీట్గా క్లీన్ అయిపోయింది. చూడండి, ఇట్లాగా చేసుకోవాలి దీన్ని. దీంట్లోని చెత్త అది పెట్టే దగ్గర కూడా మురికి ఉంటుంది, అది కూడా క్లీన్ చేసుకోవాలి. నాకు కట్ అయిపోయింది అది క్లీన్ చేసేది. నేను అంటే ఇది ఒక రూమ్లో ఉంటుంది వాషింగ్ మిషన్, అందుకని కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది, చీకట్లాగా అనిపిస్తుంది. ఇంకా ఈ జాలి అంతా పెట్టేశాను కదా, కడిగేసి పైప్ అన్నీ ఫిక్స్ చేసుకొని మా వాషింగ్ మిషన్కి ఆప్షన్ ఉన్నది, ఎకో టబ్ క్లీనింగ్ అనేది ఆప్షన్ ఉన్నది. ఆన్ చేసుకొని ఆ ఎకో టబ్ క్లీనింగ్ అనేది కానీ ఆన్ చేసేసుకుంటే ఇంకా ట్యాబ్లెట్లు ఉన్నాయి కదా, అవి కానీ వేసేస్తే ఆటోమేటిక్గా అది క్లీన్ అయిపోతుంది. 93 మినిట్స్ పట్టింది నాదైతే. 93 అది చూడండి, 93 మినిట్స్ అంటే 1.5 అవర్ పట్టింది. దగ్గర టబ్ క్లీనింగ్ అయ్యేసరికి 1.5 అవర్ పట్టింది. ఇప్పుడు చూడండి, వాటర్ కూడా బాగా వస్తున్నది, ట్యాప్లో వచ్చే వాటర్ అన్నీ పడిపోతున్నది శుద్ధంగా. ఇవన్నమాట దీనికి నేను తెచ్చిన టాబ్లెట్లు అయితే ఈ టాబ్లెట్లు ఇవి ఒక 2 వేయమన్నారు వాళ్ళు. 3 నేనైతే 3 వేసాను. అవి చించేటప్పుడు నలిగిపోయాయి. అవి వేసి మనము ఆన్ చేసి వదిలేసామంటే దాని పాటుకు అది క్లీన్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ నాకైతే ఇంతవరకే చెప్పారు కంపెనీ వాళ్ళు కూడా. తర్వాత ఇంకేమన్నా ఆ టబ్బు అవి క్లీన్ అయిపోతాయి నీట్గా అని చెప్పారు. నాకేమో తర్వాత స్మెల్ అవి ఏమీ లేకుండా నీట్గా బాగా ఉండింది టబ్ అయితే. చూడండి, అంతా క్లీన్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఆ ట్యాప్ అవి కట్టేసి పెడతాను, ఎందుకంటే ఆ పైప్లో నుంచి కూడా ఒక్కోసారి వాటర్ ఎక్కడైనా లీక్ అవుతుందేమోనని ట్యాప్ కట్టేసి పెడతాను. ఇప్పుడు చూడండి, అంతా నీట్గా క్లీన్ అయిపోయింది. అలాగే నేను ఓపెన్ చేసి పెట్టేశాను అనమాట. గాలికి కూడా ఆరిపోతుంది, బ్యాడ్ స్మెల్ అవి ఏమీ రాకుండా కూడా ఉంటుంది అని చెప్పేసి పెట్టాను. అదిగో అంతా క్లీన్ అయినప్పుడు అడుగున నల్లగా ఎక్కడుండిందో ఇంకా అలాంటివన్నీ ఆ టబ్లో యాడిరుక్కొని ఉన్నాయో చిన్న ఇలాగా డస్ట్ రాలి పడిపోయింది. అవి కూడా అంతా క్లాత్ వేసి తుడిచేసాను. ఇలాగైతే చేసుకున్నానండి. ఇది నా వాషింగ్ మిషన్ అయితే టబ్ క్లీనింగు ఇలాగే చేసుకోవాలని నాకు అనిపించింది. నేను వాళ్ళని కనుక్కున్నాను, కంపెనీ వాళ్ళకి కూడా ఫోన్ చేసి అట్లాగా చేస్తే సరిపోద్దన్నారు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అవుతుందేమోనని నేను చూపెట్టాను. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలాగున్నదని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.